మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అయితే 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకి సంబంధించిన కౌంటింగ్ రేపు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉదయం 8 గంటలకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు శ్రీపతి అందిస్తారు. ఓటీ శ్రీపతి. విజయచంద్రిక, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కౌంటింగ్ కు సంబంధించి ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు అన్ని మున్సిపల్ కేంద్రాలు అలాగే నిజామాబాద్ కార్పొరేషన్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం పటిష్టవంతమైన ఏర్పాటు చేసింది. అలాగే కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసింది. ప్రధానంగా నిజామాబాద్ నగరంలోని కౌంటింగ్ కేంద్రం వద్ద మనం చూసుకుంటే నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల మైదానం, ఇక్కడే నిజామాబాద్ కార్పొరేషన్లోని 60 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ జరగబోతోంది. దీంతో పాటుగానే బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలో కౌంటింగ్ ఉంటుంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, అలాగే బాన్స్వాడ, బిచ్కుంద ఈ మున్సిపాలిటీలో కౌంటింగ్ జరగబోతోంది. ఓవరాల్గా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో 61.90% ఓట్లు పోలయ్యాయి. ఇది గతంతో పోల్చుకుంటే తక్కువ శాతంగానే నమోదైంది. అయితే ఈసారి నిజామాబాద్ నగరంలోని 60 డివిజన్లకు సంబంధించి 3,48,000 మంది ఓటర్లు ఉంటే కేవలం 2,05,000 మంది ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సుమారు 1,40,000 మంది ఓటర్లు ఈ ఓటు హక్కులో పాల్గొనలేదు, అంటే ఓటింగ్కి పాల్గొనలేదు. దీనివల్ల దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఇంతమంది 1,40,000 మంది ఓటర్లు సైలెంట్గా ఉండడము, ఓటు హక్కు వినియోగించుకోకపోవడం అనేది ఎవరిపై ప్రభావం చూపుతుంది, ఇది ఎవరికి పాజిటివ్ కాబోతుంది, ఎవరికి నెగిటివ్ కాబోతుంది అనే విషయంలో అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ప్రస్తుతం సమీక్ష జరుపుతున్నాయి. నిజామాబాద్ నగరంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరు పోరు సాగింది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడం అనేది అందరికీ ఆందోళన కలిగిస్తున్న విషయం. అలాగే ఆర్మూర్, బోధన్, భీమ్గల్ ఇక్కడ కూడా పోలింగ్ పర్సెంటేజ్ ఆశించినంత మేరకు జరగలేదు. ఈ పర్సెంటేజ్ పైన ప్రస్తుతం సమీక్షలు కొనసాగుతున్నాయి. అంటే ఇది అధికార పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో తమకు అనుకూల పవనాలు ఉన్నాయని భావిస్తున్న తరుణంలో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడం అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. అలాగే కామారెడ్డి జిల్లాలో కూడా ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే, బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు, వెంకటరమణారెడ్డి ఉన్నారు. అలాగే అధికార పక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ నేతృత్వం వహించారు. అంటే ఇలాంటి విభిన్న రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్యే ఒకరు ఉండడము, అలాగే అధికార పక్షమైన కాంగ్రెస్ మరో రకంగా వ్యవహరిస్తున్న పరిస్థితుల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో మాత్రం అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఓవరాల్గా ఇటు నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లాల పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఉత్కంఠకు తెరపడాలంటే రేపు ఉదయం 8 గంటల వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే మొదటి రౌండ్లోనే ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కాబోయిన మొదటి రౌండ్లోనే ప్రస్తుతం ఇలాంటి ప్రాథమిక ఫలితాలు మాత్రం వెలువడే అవకాశం ఉంటుంది. అంటే ఏ స్థాయిలో జనం ఎవరికి మద్దతుగా నిలిచారు, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో మొదటి రౌండ్ నుంచి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య తుది ఫలితాలు వెలువడేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. విజయచంద్రిక. ఓకే శ్రీపతి, థ్యాంక్ యూ.